కార్ల స్టోరీ ఏంది? కార్లది అనేది కాంగ్రెస్ తెర మీద తెచ్చింది అనుకోవాలా, లేకపోతే నిజంగానే కేసీఆర్ కొని అక్కడ పక్కన పెట్టిన అనుకోవాలి? ఇలా ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకొని వస్తారు కదా, అక్కడ 20 కార్లు ఉన్నాయనేది చెప్తున్నారు కదా. ఇవాళ గత ప్రభుత్వంలో పాలించినటువంటి పాలకుడు సమాధానం చెప్పాలి. 22 ల్యాండ్ క్రూజర్లు ఏం అవసరం వచ్చింది? ఒక్కొక్కటి 3 కోట్ల రూపాయలతో కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే రాజులు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మళ్ళా గెలిస్తే ప్రజలు ఓట్లేస్తే అప్పుడు తెచ్చుకునేటోళ్ళు అన్నట్టు. అంటే ఎవ్వరికి తెలియదు. ఇంత సీక్రెట్ ఏంది నాకు అర్థం కాదు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అయింది, ఇన్ని రోజుల నుంచి బయటపడని కార్లు ఇప్పుడు ఎందుకు బయటపడ్డాయి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నారు కదా, రివ్యూ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా. అంతకుముందు అధికారులు కూడా భయపడి చెప్పనటువంటి పరిస్థితి ఉంది. రివ్యూ చేస్తుంటే బయటకు వస్తున్నాయి. మేము చెప్పినవి 1% ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మా రివ్యూ చేస్తుంటే బయటకు వస్తున్నాయి. ఇంకెన్ని వస్తాయో ఇటువంటి అరాచకాలు, ఇంతటువంటి దుర్మార్గాలు, ఇటువంటి దోపిడీలు ఎన్ని వస్తాయో ఊహించలేకుంటున్నాం. నిన్న ఆ క్రూజర్లు బయటకు వచ్చినాక చూస్తూ ఉంటే ఎన్ని వస్తాయో ఇటువంటివి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన శాఖను రివ్యూ చేస్తే అప్పటిదాకా లేని 50,000 కోట్ల అప్పు బయటకు వచ్చింది. విద్యుత్ శాఖ పేపర్లు రివ్యూ కోసం పెడితే 80,000 కోట్లు. ఏంది ఇది? ఒక్కొక్క కార్పొరేషన్ పేరు మీద వేలు. నిన్న ఏదో చూసిన నేను, మేడ్చల్ డిపో భూమి పెట్టేసి 130 కోట్లు తీసేసుకున్నారట లోను. ఆర్టీసీ డిపో భూమి పెట్టేసి కుదోబెట్టేసి. ఇది ఎక్కడిది నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గమైనటువంటి దోపిడీ ఇట్లా జరిగింది కదా ప్రభుత్వంలో. కాబట్టి ఇవన్నీ బయటికి రావాలి కదా. అంటే ప్రజలు విస్మయం చెందే కళ్ళు బైర్లు గమ్మేటటువంటి దోపిడీ బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్నీ బయటికి తీస్తాం. ఫైనల్గా ఎంపీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో మీరు కూడా ఎంపీగా పోటీ చేయబోతున్నారు. సో నిజామాబాద్ నుంచి ఒక సినీ నిర్మాత కూడా పోటీ చేయబోతున్నాడు, దిల్ రాజు గారు అనేది ఒక వార్త వస్తున్నది. సో ఎంతవరకు వాస్తవం ఉంది అన్న? టికెట్లు అడగడం వరకు మా బాధ్యత. పార్టీ ఎవరికి ఎక్కడ నిలబెట్టాలనో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంతిమంగా ఏఐసిసి డైరెక్షన్ మేరకు నిర్ణయాలు జరుగుతాయి. నేను ఎంపీ టికెట్ కావాలని ఎమ్మెల్యే నాకు ఇవ్వలేదు. ఆ రోజు రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం నీకు ఎంపీ కన్సిడర్ చేస్తామన్నారు. ఎంపీకి అడుగుతూ ఉన్నాను, ఇస్తారని ఆశపడతా ఉన్నాను. ఖచ్చితంగా ఇస్తే పోటీ చేసి గెలుస్తాను. గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కొంతమంది పార్టీలు మారినటువంటి సందర్భాలు చూసినాం. ప్రభుత్వం వస్తాను కూడా ఊహించకుండొచ్చు, వాళ్ళు బహుశా బాధపడుతుండొచ్చు. ఒకవేళ బెల్లయ్య నాయకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారడమో ఇతర కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది అన్న. లాస్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ అడిగిన, ఎంపీ బొమ్మన్నారు, పార్టీ మారలే. తర్వాత ఎంపీ టికెట్ అడిగిన, ఎంపీ టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, పార్టీ మారలే. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, ఈక్వేషన్స్లో నాకు ఇవ్వలేదు, పార్టీ మారలే. మొన్న ఎమ్మెల్యే టికెట్ అడిగిన, ఇవ్వాల్సిన చివరి నిమిషం వరకు నాది దయాకరది ఎంత కొట్లాడ జరిగిందో మీకు తెలుసు. ప్రతి ఒక్కరూ జరిగింది. కొన్ని ఈక్వేషన్స్లో ఇవ్వలే, పార్టీ మారలే. టికెట్ రాకపోతే బాధ ఉండొచ్చు కానీ పార్టీ ఎందుకు మారుతామన్నా? ఇది మా అయ్య పార్టీ, మా తాత పార్టీ, ఇది మా పార్టీ, ఎందుకు పార్టీ మారుతాన్నా నాకు అర్థం కాక అడుగుతా. నేనేమంటున్నా అంటే, నాకంటే ప్రజలు గొప్పోళ్ళు. టీఆర్ఎస్ పాలనను, ప్రజల్ని పీడిస్తున్నటువంటి పాలన వద్దని 10 సంవత్సరాల నుంచి పనిచేసినాం మేము. టీఆర్ఎస్ను ఓడించడం కోసం అన్ని వ్యాపారాలని పక్కన పడేసి 24 గంటల పార్టీ కోసం పనిచేసి గెలిపించే పని చేసుకున్నాం. టికెట్ రాకపోతే ప్రజలకు నష్టం చేసి పని చేస్తామా? అట్లా చెయ్యం. నేను అంటా ఉన్నాను, రేపు ఖచ్చితంగా నిన్నైతే ఎట్లయితే పార్టీని గెలిపించుకున్నామో రేపు కూడా పార్టీని గెలిపించుకుంటాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఈ దేశం అవసరం, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? టార్గెట్ ఉందా మీకు అట్లా? నేనేమంటున్నానంటే 17కు 17 గెలవాలని నేను కోరుకుంటున్నా. దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయనతో కలిసి భారత్ జోడో యాత్రలో నేను 4,000 కిలోమీటర్లు నడిచిన వాడిని. ఇప్పుడు న్యాయయాత్ర నడుస్తూ ఉంది. భారత రాజ్యాంగ స్ఫూర్తి అయినటువంటి సౌభ్రాతత్వం ఈ దేశంలో విలసిల్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల మధ్యన ద్వేషాలు లేకుండా కేంద్రం ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. పేద ప్రజల ప్రయోజనాల కోణంలో పాలన కేంద్రంలో కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. 25 లక్షల కోట్లు పెట్టుబడిదారులకు బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది, కానీ పేదోనికి రూపాయి ఇవ్వడానికి భయపడదు. కరోనా వస్తే 1000 కిలోమీటర్లు నడిచిపోయి 100 మంది 1000 మంది చచ్చిపోయినా దయదలచలేదు ఎవరికి ఇంత సాయం చేయడానికి. కానీ అటువంటి ప్రభుత్వం ప్లేస్లో ఇవాళ రాహుల్ గాంధీ లాంటి బాధలు తెలిసినటువంటి వాడు, పేదల కష్టాలు తెలిసినటువంటి వాళ్ళు, దగ్గరికి పోయి చూస్తున్నటువంటి వాడు, స్పందించే గుణం ఉన్నటువంటి వాడు దేశానికి ప్రధానమంత్రి కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అందుకనే తెలంగాణ
పార్లమెంట్లో 540 స్థానాల్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సీటు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం నేను తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను. తెలంగాణ పాత్ర గణనీయంగా ఉండాలి. 17కు 17 గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఇది మొత్తం మీద బెల్లయ్య నాయక్ గారు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇక రాహుల్ గాంధీని భవిష్యత్తులో ప్రధానమంత్రిగా చూడడమే మా ప్రధాన లక్ష్యంగా ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.